హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అనమాట. ఇలా పచ్చిమిరకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి ఒక రెండు. అలాగే ఉప్పు, పసుపు వేసేసుకుందాం. కారం, ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ అనమాట. ఇది వచ్చేసి నేను బోన్లెస్ అనమాట. ఇది శుభ్రంగా కడిగి ఇట్లా వేసేసుకున్నా. అలాగే ఇప్పుడు గరం మసాలా ఇలా ఒకసారి అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా ఏమీ వాడట్లేదు అనమాట. నేను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మసాలా అనమాట. ఇది వచ్చేసి నేను తయారు చేసిన మసాలా. ఇది ఆల్రెడీ చికెన్ ఫ్రై దాంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. ఆ వీడియో చూడండి. మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. యాడ్ చేసుకోవాలి ఇట్లా నేను తయారు చేసిన మసాలా. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఇట్లా బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా చికెన్ వేసేసుకోవడమే అనమాట. హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకుంటే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. అంతేనండి. చూసారా ఇట్లా నేను ఇందులో వచ్చేసి ఫుడ్ కలర్స్ కూడా ఏమీ వాడలేదు. చూసారు కదా ఇట్లా వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయరు.